జూలై 5తో జపాన్ కనుమరుగు కానుందా? ఒక్కసారిగా విరుచుకుపడే సునామీ ఆ దేశాన్ని అతలాకుతలం చేయనుందా అంటే జపాన్ వంగబాబా రియో టాట్సుకి జోస్యం అవునని అంటోంది. జపాన్ కు చెందిన మాజీ మాంగా కళాకారిణి రియో టాట్సుకి 1999లో రాసిన ద ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో 2025 జూలై 5న ఉదయం 4:18 జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతంలో భారీ సునామీ విరుచుకు పడబోతోందని, ఈ ఉత్పానం జపాన్, హాంకాంగ్, తైవాన్, ఫిలిప్పీన్స్ లను ముంచెత్తుతుందని వెల్లడించారు. గతంలో ఆమె చెప్పిన జోస్యాలు నిజం కావడంతో ఇది కూడా నిజమే అవుతుందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూలై 5న జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతంలో భారీ సునామీ విరుచుకు పడుతుందంటూ జపాన్ వంగా బాబాగా పేరుగంచిన రియో తత్సుకి చెప్పిన జోస్యం ఇప్పుడు జపాన్ను వణికిస్తోంది. 1999లో రియో తత్సుకి ప్రచురించిన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో ఆమె ఈ జోస్యాన్ని రాశారు. ఆమె గతంలో 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీ, అలాగే కోవిడ్-19 మహమ్మారిని ఖచ్చితంగా ఊహించినట్లు కొందరు నమ్ముతున్నారు. ఈ గత జోస్యాలు కొంతమేరకు నిజమైనట్లు కనిపించడంతో ఆమె ఈ కొత్త హెచ్చరిక పట్ల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె జోస్యం ప్రకారం జూలై 5న జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య ఫిలిప్పీన్స్ సముద్రంలో ఒక భారీ అండర్సీ జ్వాలాముఖి పేలుడు సంభవిస్తుందని, దీనివల్ల మెగా సునామీ ఏర్పడి నాన్కై ట్రఫ్ భూకంపం కంటే ఎక్కువ విధ్వంసకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సునామీ 5 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన అలలతో జపాన్, హాంకాంగ్, తైవాన్, ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాలను ముంచెత్తుతుందని హెచ్చరించారు. జూలై 5కి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ జోస్యం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఎక్స్లో జూలై 5 డిజాస్టర్ పేరుతో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. రోతత్సుకి గత జోస్యాలు నిజం కావడంతో జపాన్లో సునామీ తప్పదని భయపడుతున్న ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. హాంకాంగ్ నుంచి జపాన్కు వెళ్లే పర్యాటకుల బుకింగ్లు 83% తగ్గాయని కొన్ని విమానయాన సంస్థలు జూలై, ఆగస్టు నెలల్లో జపాన్కు విమానాలను రద్దు చేస్తున్నాయి. టోక్యో, ఒసాకాతో పాటు ఇతర తీర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనతో ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. అయితే మరికొందరు దీనిని కేవలం అంధవిశ్వాసంగా కొట్టిపారేస్తున్నారు. మరోవైపు ఈ జోస్యానికి శాస్త్రీయ ఆధారం లేదని జపాన్ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. భూకంపాలు లేదా సునామీలను ఖచ్చితంగా తేదీ, సమయంతో ఊహించడం శాస్త్రీయంగా సాధ్యం కాదని అధికారులు తెలిపారు. జపాన్, ఫిలిప్పీన్స్లు రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్నందున ఈ ప్రాంతంలో భూకంపాలు, సునామీలు సాధారణం. ఏడాది జనవరిలో ఇషికావా రాష్ట్రంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కానీ ర్యోతత్సుకి జోస్యం చెప్పిన మెగా సునామీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి భౌగోళిక సంకేతాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫిలిప్పీన్స్ సముద్రంలో అండర్సీ జ్వాలాముఖి పేలుడు జరిగే సంకేతాలు కూడా లేవని భౌగోళిక సర్వేలు సూచిస్తున్నాయి. 2011 తోహోకు సునామీ, కోవిడ్-19 వంటి సంఘటనలను రోతత్సుకి ఊహించినట్లు నమ్ముతున్న వారు ఈ జోస్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే విశ్లేషకులు ఈ జోస్యాలు అస్పష్టంగా ఉంటాయని, ఏదో ఒక సంఘటనతో సరిపోల్చడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. జపాన్లో భూకంపాలు తరచూ సంభవిస్తాయి కాబట్టి ఏదో ఒక సంవత్సరంలో భూకంపం జరుగుతుందని చెప్పడం ఊహాగానంగా పరిగణించాలి తప్ప ఆందోళన చెందవద్దంటున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఈ జోస్యం బాగా వైరల్ అయింది. దీంతో జపాన్లో పర్యాటక రంగం దెబ్బతింది. ప్రజలు భయాందోళనకు గురికావద్దని, శాస్త్రీయ హెచ్చరికలను మాత్రమే నమ్మాలని జపాన్ అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ జపాన్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక వ్యవస్థలు ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉన్నాయని, ఒకవేళ భూకంపం లేదా సునామీ సంకేతాలు కనిపిస్తే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తామని వాతావరణ శాఖ తెలిపింది.